ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ల నుంచి బ్యాడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, జోస్ హజెల్వుడ్ ఆలస్యంగా తమ జట్లలో చేరనుండగా తాజాగా ఆ లిస్టులోకి మిచెల్ స్టార్క్ కూడా చేరాడు. ఈ ముగ్గురు ఆలస్యంగా ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆస్ట్రేలియా యాక్టివ్ పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికే తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమైంది, మధ్యలోనైనా ఐపీఎల్ టీమ్స్ లో చేరతారా అనేది అనుమానంగా మారింది. కానీ రానున్న కాలంలో ఆస్ట్రేలియా షెడ్యూల్ బిజీగా ఉండడంతో వర్క్ లోడ్ ను జాగ్రత్తగా మేనేజ్ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించిందట. అయితే ప్యాట్ కమిన్స్, హెజెల్వుడ్ గాయాల కారణంగా ఐపీఎల్ మధ్యలో ఎంట్రీ ఇస్తున్న మిచెల్ స్టార్క్ కు ఏమైందని ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్క్ యాసెస్ సిరీస్ తర్వాత బిగ్ బాస్ లీగ్ లో కూడా పాల్గొన్నాడు. అయితే T20 ఫార్మేట్ నుంచి రిటైర్ అయిన అతను వరల్డ్ కప్ లో ఆడలేదు. దీంతో ప్రస్తుతం అతడు ఫుల్ రెస్ట్ లో ఉన్నాడు. అయినా కూడా ఐపీఎల్ ఆలస్యంగా ఎందుకు వస్తున్నాడు అనేది ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అభిమానులు కూడా వీళ్ళపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీమిండియా ఐసీసీ T20 వరల్డ్ కప్ నెగ్గిన నేపథ్యంలో ఓర్వలేకనే ఐపీఎల్ కు ముందు ఆస్ట్రేలియా బౌలర్లు షాకులు ఇస్తున్నారని అంటుంటే, మరి కొంతమంది ఏమో హెజెల్వుడ్, ప్యాట్ కమిన్స్ కు ఆడాలని ఉన్న గాయ తీవ్రతను బట్టే వాళ్ళు లేటుగా వస్తున్నారని, కానీ స్టార్క్ మాత్రం తాను ఓ మెంటలోడని అనుకున్నప్పుడే ఐపీఎల్ ఆడతాడు, లేకుంటే అతడు డుమ్మా కొట్టే రకం అంటూ కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా లేటుగా అయినా సరే ఓవర్సీస్ ప్లేయర్లందరూ వచ్చి ఐపీఎల్ ఆడితే ఆ మజానే వేరంటున్నారు మరి కొంతమంది ఫ్యాన్స్.